అన్నా కింగ్డమ్ చూసారా, ఎలా అనిపించింది అన్న? నిజంగా అన్న ప్రతి ఊర్లో ఉంటూ రచ్చబండ ఈ సినిమాతో అదరగొట్టాడు విజయ్ దేవరకొండ. ఏమన్నా చేశాడు బా యాక్టింగ్, చించి పారేశాడు. లోపల తగలబడిపోతుంది ఒక్కొక్క సీన్ చూస్తుంటే. అమ్మ సత్తాదేవి ఒక పర్ఫార్మెన్స్ కానీ విజయ్ దేవర పర్ఫార్మెన్స్ ఆ బాగా బోర్సుంటా భయ. ఇంటర్వల్ సీన్ ఒక సీన్ ఉంటుంది, బట్టలు నింపుకోవడానికి అంత సీన్ చాలా బాగుంటుంది. ఎంత గ్లామరస్ ఉంది భయ సినిమా. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా అందంగా ఉంటాను. సెకండ్ హాఫ్ రాగానే ఫైట్ సీన్స్ కానీ అన్నదమ్ముల మధ్య కనెక్షన్ కానీ చాలా వరకు ఉంటుంది. నిజంగా సత్యదేవ్ అయితే సినిమా ప్రాణం వేశాడు. విజయ్ దేవరకొండ స్లాంగ్ ఉంటుంది భయ. నిజంగా అర్జున్ దేవర్ కంటే జుజుబి అనొచ్చు అన్న. ఇది సినిమా మాత్రం ఒక 2 అర్జున్ రెడ్డి కలిపితే ఎలా ఉంటే ఆంధ్ర ఉందన్న. నిజంగా మంచి కంటెంట్ సినిమా. నిజంగా ప్రతి ఇంటి ముందు ఉంటుంది చెట్టు. ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పొచ్చు. లాస్ట్ క్వశ్చన్ చెప్తున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతుంది కర్మ. చాలా మీకు డాన్స్ కావాలా డాన్స్ ఉంది, ఫైట్ కావాలా ఫైట్ ఉంది, ఎమోషన్ కావాలా ఎమోషన్ ఉంది, లవ్ కావాలంటే లవ్ ఉంది. నిజం చెప్తున్నా భాగ్యశ్రీ ఏమన్నా ఉందా భయ. నిజంగా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ 1 మ్యాన్ షో అని చెప్పొచ్చు. చాలా బాగా వేశాడు. ఈ క్లైమాక్స్ సీన్ అన్న మీరు అసలు ఊహించారు ఇంత గొప్పగా తీశారంటే. నిజంగా ఆ లాస్ట్ 10 మినిట్స్ సినిమా ఉంటుంది భయ్య, వేరే లెవెల్ అనిపిస్తుంది. ఆ విషయం అనిపిస్తుంది. నిజంగా ఇది మా తెలంగాణ సినిమా అన్నది. మా తెలంగాణ విజయ్ దేవరకొండ సినిమా కాబట్టి 100% ఈ సినిమా 100 కోట్లు స్టార్ట్ అవుతాను. ఈ ఫస్ట్ డే కలెక్షన్ మాత్రం దూసుకుపోవాలని కోరుకుంటాం. మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. బ్రో ఎలా అనిపించింది కింగ్డమ్ చూసారా, ఎలా అనిపించింది? అసలు వేరేలో ఉంది భయ్య. మన విజయ్ దేవరకొండ గారి లాస్ట్ మూవీస్ కొద్దిగా నిరుత్సాహితపరిచాయి మన టీంకి. అయితే విజయ్ దేవరకొండ గారికి ఒక గొప్ప కంబ్యాక్ అనమాట. ఆయన సినిమాలు అదిగాక ప్రమోషన్స్ గట్టి జరిగాయి. మ్యూజిక్ వచ్చేసి అనిరుద్ధ్ గారితో కొట్టించారు. దాని తర్వాత మన భార్గవి సంథింగ్ ఏదో పాప కొత్త పాప వచ్చింది. అసలు వేరే లెవెల్లో ఉంది స్టోరీ అయితే. ఆ కాపు మనం మీసాలు లిప్పి మొత్తం వేరే లెవెల్ ఉందన్నమాట. అంటే అన్నదమ్ముల బాండింగ్ మన సత్యదేవ్ గారు చేశారు అన్న క్యారెక్టర్. అసలు వేరే లెవెల్ ఉంది, మైండ్ బ్లోయింగ్. అసలు ఒక సినిమా థియేటర్లో పోతే మీరు సినిమా మిస్ అయ్యారనమాట. అసలు వేరేలో ఉంది. ఇది ప్రతి శుక్రవారం ఒకరికొకరు నడుస్తుంది కదా. లాస్ట్ శుక్రవారం పవన్ కళ్యాణ్, దాని తర్వాత కన్నప్ప ఇట్లా నడిచాయి కదా. ఇదైతే విజయ్ దేవరకొండ మాట ఈ ఫ్రైడే ఫైన్. ఎంతవరకు కలెక్ట్ చేసుకోవచ్చు చూడాలి భయ్య ఎట్లా నడుతుంది ఏం సంగతి అని చెప్పి. ప్రజెంట్ అయితే ఓకే ఫైన్ బాగానే ఉంది. చూడాలి ఎలా ఉంటుంది ఏం సంగతి చెప్తే. ఎలా అనిపించింది అన్న కింగ్డమ్ సినిమా? అన్న మా విజయ్ అన్నకి సినిమా కంబ్యాక్ అన్న. కే ర్యాంప్ కాదన్నా, కొత్త ర్యాంప్ అన్న. ఒక్కటి చెప్తున్నా, ఏమైనా సింపి వాడేసిండన్నా. ఆయన ఎంత కష్టపడ్డారంటే నిన్న మన ఫ్లాప్లు అవి ఇవి ఓవర్ యాక్షన్ యాటిట్యూడ్ అన్నారు, కానీ ఈ సినిమాలో యాటిట్యూడ్లు అవన్నీ లేవన్నా. ఏమైనా ఉన్నదన్న మూవీ పక్కాన 1000 కోట్లు బరాబర్ కొడుతుందన్న. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన పర్ఫార్మెన్స్ అట్లా ఇచ్చిండన్న. ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలే. అర్జున్ రెడ్డి సినిమా అవి ఇవి ఉన్నాయి కదా, ఆ దాంట్లో కన్నా 100% మార్కులు ఇస్తా. నేను బరాబర్ చెప్తున్నా. ఏమైనా చేసిన అరే హీరో మధ్య కెమిస్ట్రీ మాత్రం సూపర్ ఉండదు అన్న. బ్రదర్స్ అన్న అబ్బా ఏడిపించిండు. సత్యదేవ్ అన్న యాక్టింగ్ అన్న ఇరుగా తీసుకో. ఆయన ఏమైనా యాక్టింగ్ అన్న అసలు బాబా పూర సూపర్ అన్న. ఇరుగా తీసి అవతల వాడేసిండు. ఇలాంటి సినిమా విజయ్ దేవరకొండ లైఫ్లో మళ్ళీ వస్తుందో రాదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఆ కొండని బద్దలు కొట్టిన శివయ్యలాగా వచ్చిన మూవీ అన్న ఆయనకి. ఇది మ్యూజిక్ అయితే అనిరుద్ధ్ అన్న పురా ఒక్కటేసారి ఆయన డోల్ కొట్టలేదన్న. ఒక డ్రమ్ములు తీసుకొని వచ్చి రాళ్ళ తీసుకొని కొట్టినట్లా కొట్టిండన్న. అరే ఆయనది అరే ఇంతకుముందు వచ్చిన సినిమాలలో మ్యూజిక్లు చూసిరు కదా అన్న, ఆ దాంట్లో కన్నా కొత్త ర్యాంప్ కొట్టిండన్న. రాంప కొట్టిండు. అట్లుంది సినిమా మాత్రం. విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్. ఇప్పుడు చెప్తుండా, మొన్న తిరుపతిలో అన్న ఛాలెంజ్ చేసిండు. ఏంది తెలుసా, దేవునికి మొక్కి అయ్యా తిరుపతి వెంకన్న స్వామి మీరు ఈసారి నాకు కరుణ ఇచ్చిర్రు అనుకో, నేను పెద్దోన్న ఇప్పుడు అన్నాడు చూడు, అది నిజం. దేవుని పక్కల పోయి నిలబడి కోరిక కోరిన వారు విజయవంతుడు అవుతాడని నిరూపించిన గొప్ప యాక్టర్ ఎవరంటే కేవలం విజయ్ దేవరకొండ. తగ్గేదే లేదు. ఎలా అనిపించింది మ్యామ్ కింగ్డమ్ చూసారా? సినిమా నిజంగా చూసానండి. విజయ్ దేవరకొండ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంది. నిజంగా ఆ సినిమా చూసిన తర్వాత నిజంగా వేరే ఫ్యాన్స్ కూడా నిజంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయిపోతారు. ఆ సినిమా ఉంది, ఆ సాంగ్స్ ఏంటి, అన్న డైలాగ్, ఆ బాడీ ఏంటి, ఇన్ని సినిమాలు ఒక ఎత్తైతే విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ మాత్రం వేరే లెవెల్ అండి. నిజంగా 200 కోట్లు పక్క కొట్టేస్తే సినిమా మాత్రం హిట్. ఎంత ట్రోలింగ్ చేసుకున్నా ఏం చేసుకున్నా మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. ఏమైనా చేసుకుంటారా ట్రోలింగ్ చేసుకుంటారా, బ్యాడ్ కామెంట్సే పెట్టుకుంటారా, ఏం చేసుకుంటే మాత్రం విజయ్ దేవరకొండ మాత్రం ఫిదా అయిపోయినాం. అమ్మాయిలు మాత్రం లవ్ క్లోజ్ లబ్బబ్బా ఏముంది ఆ థియేటర్లో. అసలు ఆ సాంగ్స్ వస్తుండే విజయ్ దేవరకొండ. అసలు ఫస్ట్ ఎంట్రీలోనే నిజంగా ఒక థియేటర్లోకి ఒక పులి సింహం ఎట్లా అడుగు పెడుతుందో అంత భూజంస్ వచ్చేసింది నాకు నిజంగా సినిమా చూస్తుంటే. నిజంగా మాత్రం అన్నకి ఫిదా అయిపోయాం. నిజంగా రాత్రి మొన్న ఈవెంట్లో కూడా చెప్పాడు కదా విజయ్ దేవరకొండ చాలా కష్టపడి ఎంత కష్టపడాడో ఆ సినిమాలకు చూపించేశాడు. విజయ్ దేవరకొండ అన్న నీకు మాత్రం ఫిదా అయిపోయాం, ఇది మన సినిమా,
మన సినిమా హిట్ అయిపోయిందన్న. ఆ హీరోయిన్ ఉందబ్బా విజయ్ దేవరకొండ. ఈయన ఇన్ని రోజులు ఒక సినిమా అయితే ఆ సినిమాలో లుకింగ్సే కానీ రొమాన్స్ సాంగ్స్ ఏమన్నా సాంగ్స్ ఉన్నాయా నిజంగా ఆ డైరెక్టర్కే కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా చాలా చాలా హ్యాట్సప్ చెప్పాలి. సినిమా మాత్రం వేరే లెవెల్ అబ్బా, తోపు. సినిమా మించిన ఏ సినిమా లేదు ఇంకా విజయ్ దేవరకొండకి వేరే లెవెల్. ఇన్ని రోజులు ఒక విజయ్ దేవరకొండ ఇన్ని రోజులు గ్యాప్ వచ్చినందుకు ఈ సినిమా మాత్రం వేరే లెవెల్లో చూపించాడు. ఈ సినిమా మాత్రం సూపర్ బంపర్. అన్న ఎట్లా అనిపించింది అన్న కింగ్డమ్ సినిమా? కింగ్డమ్ నిజం చెప్తున్నా, లోపల ఏం తగలబెట్టినా అనిరుద్ధ్ ఆ బక్కోడు సీరియస్గా అంటే బక్కోడు కాదన్నవాడు. అని అమ్మ సినిమా ఉండేది ఇంతైతే ఆ సీన్కి ఈయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే లెవెల్ అన్న. నిజం చెప్తున్నా, నరానికి ఒక డ్రగ్ ఎక్కినట్లు ఎక్కింది అన్న సినిమా మాత్రం. విజయ్ అన్న కంబ్యాక్ మూవీ ఖచ్చితంగా ఈ సినిమాతో టైర్ 1 హీరో ఎవరైతే కాదన్నారో ఈ ఫిలింతో ఖచ్చితంగా టైర్ 1 హీరో మన విజయ్ అన్న కంబ్యాక్ ఇచ్చి గట్టిగా ఎవరికైతే ట్రోలర్స్ పెట్టినో అట్లా కలెక్షన్ అంటావా భారీ అంటే ఫస్ట్ రోజే 100 కోట్లు కొట్టే సినిమా కన్ఫామ్గా 100%. అంటే నాకు నచ్చినంత వరకు అయితే ఫిలిం బ్రదర్ ఎమోషన్ కానీ ఆ సెంటిమెంట్ పండింది. ఇంకా అదే ఇంటర్వెల్ బ్యాంగ్ అన్న, అబ్బా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మతి చెడిపోయింది అన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. దాని తర్వాత మళ్ళీ కింగ్డమ్ 2 పార్ట్ 2కి అది ఇది అని అట్లేం లేదు. ఈ ఫిలింలో ఏదైతే ఎండ్ కావాల్సినదో అంతవరకు ఖచ్చితంగా ఈ స్క్రిప్ట్లో ఉంది. చాలా బాగా అనిపించింది. మన భాగ్యశ్రీ కూడా సీరియస్ చెప్తున్నాను, అందాలతో స్క్రీన్ ప్లేని అదేది యూత్ని మైమరిపించింది. ఆ రకంగా ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే ఒక విజయ్ దేవరకొండ అన్నకు కంబ్యాక్ బక్కోడు మాత్రం అన్న. నిజం చెప్తున్నా, ఒక ఇండస్ట్రీకి దేవుడు ఇచ్చిన వరం అన్న, అయితే గ్యారెంటీ. ఎలా అనిపించింది అన్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ? చాలా బాగుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా చివరిదాకా చూడబుద్ధి అయింది. బోర్ అనేది కొట్టలేదు. ఆయన చూసిన కానీ కింద నుంచి పైదాకా చూడాలనిపించింది. ఒక రకంగా చివరిదాకా పాటలు కానీ డ్యాన్సులు కానీ అన్నీ సూపర్ అనొచ్చు. కొత్త రకంగా ఒక కొత్త లుక్, కొత్త ఒక ఆకర్షణ అనేది కనపడింది. చాలా బాగుంది. సింపుల్గా చెప్పాలంటే ఆయన హైట్కి ఒక హాల్లో చూస్తే ఒక రకంగా భయం అనేది కలిగింది. చాలా బాగుంది. ఆయన వేషం కానీ చాలా బాగుంది. మ్యూజిక్ సూపర్. కాళ్ళు ఆడిని హాల్లో కూర్చుంటే కాళ్ళు ఆడినంత మ్యూజిక్ అనిపించింది. చాలా బాగుంది. హీరోయిన్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రకంగా ఒక లుక్కులు కూడా చాలా బాగున్నాయి. ఆకర్షణ అనేది కలిగింది. చాలా బాగుంది. ఆ హైటు అది వెయిట్ రెండు చూస్తే ఒక రంగు ఉంటాయి. హైటు వెయిట్ రెండు ఒకేసారి వచ్చినట్టు అన్న ఫీలింగ్ కలిగింది. ఎలా అనిపించింది అన్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ? కింగ్డమ్ మూవీతో విజయ్ దేవరకొండ కొత్త కింగ్డమ్ స్థాపించాడు. సూపర్ డూపర్ హిట్గా ఉంది. అసలు పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. హీరోయిన్ భాగ్యశ్రీ ఇక ఆమె అందంతో అసలు ఉర్రూతలోకిస్తుంది. ఆమె యాక్టింగ్తో కానీ ఆమె అందంతో కానీ. పాటలు కూడా చాలా బాగున్నాయి. ఇక విజయ్ దేవరకొండ సినిమాని ఫస్ట్ షోనే చూడాలని చెప్పేసి మేమెంతో ఆతృతతో కూడా ఆయన కోసం రావడం జరిగింది. చాలా బాగుంది సినిమా. ఖచ్చితంగా ఇది 100 కోట్ల క్లబ్లో అయితే ఈజీగా చేరిపోతుంది. 200 కోట్ల వరకు రీచ్ అవుతుందని కూడా భావిస్తున్నాం. ఇది పాన్ ఇండియా స్థాయిలో కథ ఉంది. తప్పనిసరిగా ఇది ఇండియా వైజ్ కూడా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా కూడా కాదు పాన్ వరల్డ్ ప్రపంచ స్థాయిలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ చూస్తే ఇంకా అద్భుతమైన బాణీలు ఇచ్చారు అనిరుద్ధ్ గారు. ఇక అద్భుతమైన మ్యూజిక్తో అది కట్టిపడేస్తుంది. సన్నివేశాలు తగ్గట్టుగా ఉంది. ఖచ్చితంగా ఇది 100 కోట్ల సినిమా. ఒక రౌడీ అని మళ్ళీ నిరూపించాడు విజయ్ దేవరకొండ. జై విజయ్ దేవరకొండ. ఎలా అనిపించింది అన్న కింగ్డమ్ మూవీ? భయ్యా ఇంత వర్షంలో కూడా కింగ్డమ్ మూవీకి అయితే వెళ్ళడం జరిగింది. సినిమాలో స్టార్టింగ్ విజయ్ దేవరకొండ ఎంట్రీ ఉంటుంది చూడు బ్రో, చాలా అంటే చాలా బాగుంది. విజయ్ దేవరకొండ ఈసారి కన్ఫామ్గా హిట్ అయితే కొట్టడం జరిగింది బ్రో. ఎందుకంటే ఈ సినిమాలో ఒక్కొక్క సీన్ ఉంటుంది, ఫైట్ సీన్ గూస్ బాంబ్స్. ఇందులో విజయ్ దేవరకొండ పోటీగా సత్యదేవ్ అలా అన్నయ్య క్యారెక్టరు ఏమన్నా నటించాడు. కొన్ని సీన్లలో విజయ్ దేవరకొండ కూడా డామినేట్ చేస్తాడు బ్రో. నెక్స్ట్ ఈ సినిమాకి ప్రాణం పోసింది మన విజయ్ దేవరకొండ కాకుండా డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ బ్రో. అనిరుద్ధ్ ఏమన్నా ఇచ్చాడు ఆ మ్యూజిక్. నిజంగా బక్కోడికి రజనీకాంత్ అన్నట్టుగా ఇప్పుడు మన విజయ్కి మన మ్యూజిక్ డైరెక్టర్ అనే చెప్పుకోవచ్చు బ్రో. మామూలు లేదు సినిమా అయితే 100% బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్కరు రండి ఈ సినిమాని చూసి ఆనందించండి బ్రో. థ్యాంక్ యూ అన్న. ఎలా అనిపించింది మన విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీ? ఫైనల్గా చూశారు కదా అన్న, సినిమా అయితే చాలా బాగుందన్న. ఇలాంటి సినిమా మళ్ళీ విజయ్ దేవరకొండ గారు తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే చాలా ఫ్లాపులు వచ్చినాయి. ఫ్లాపుల తర్వాత హిట్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. కంపల్సరీ అయితే హిట్ కొడుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ సినిమా. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ చెప్పుకోవాల్సిన అవసరం లేదన్న. చాలా బెస్ట్. అతను ఇచ్చే మ్యూజిక్ ఎలాంటిదంటే వెనకాల కూర్చున్న ఆడియన్స్కి గూస్ బంప్స్ వస్తాయి.
మామూలు విషయం కాదు. కానీ సత్యదేవ్ గారు ఒక సినిమాకి ఏంటంటే ఒకవైపు విజయ్ దేవరకొండ గారు ఎలాగో సత్యదేవ్ అలాగా సినిమా గురించి చూసుకోవాలంటే సత్యదేవ్ కొంచెం హైప్ ఇస్తారు ఈ సినిమాకి. విజయ్ దేవరకొండ గారి సినిమా హిట్. అన్న ఎలా అనిపించింది అన్న విజయ్ దేవరకొండ గారి మూవీ? భయ్యా సినిమా అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఈ మధ్యన వచ్చిన సినిమాలు అన్నిటికన్నా ఈ సినిమా సూపర్ భయ్యా. ఈ సినిమా కానీ ఎవరైనా చూడకుండా ఉంటే మాత్రం మిస్ అయితే మాత్రం వాళ్ళు ఇంకా ఏం చెప్పలేము దాని గురించి. ఎందుకంటే ఈ మధ్యలో వచ్చిన సినిమాల కన్నా ఈ సినిమా మాత్రం ఎరగదీసేసింది భయ్యా. మాటలు రావట్లా, గూస్ బంప్సే, మొత్తం హెయిర్ మొత్తం అసలు ఎగురుతుంది. గాల్లో డ్యాన్స్ థియేటర్లో కానీ అసలు మామూలు లేదు భయ్యా. అసలు కటౌట్ చూస్తేనే భయంకరంగా ఉంది భయ్యా. అసలు ఆ సినిమా మాత్రం హీరోకి మాత్రం ఒక 300 కోట్ల వరకు వస్తుంది భయ్యా ఖచ్చితంగా. నేను ఒకటే చెప్తున్నా భయ్యా, సినిమా మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వకండి. ఈ సినిమా మాత్రం అసలు చాలా ఎక్స్ట్రాడినరీ భయ్యా. మ్యూజిక్ భయ్యా అనిరుద్ధ్ భయ్యా మాత్రం మామూలుగా లేదు భయ్యా. అనిరుద్ధ్ భయ్యా మాత్రం చించేస్తాడు భయ్యా. ఎవడైనా మిస్ అయ్యాడంటే అసలు ఇంకేం లేదు భయ్యా. సత్యదేవ్ గారు అయితే చెప్పుకోవసరం లేదు భయ్యా. సత్యదేవ్ గారు ఆల్రెడీ దీంట్లో ఇంకా చించేశారు భయ్యా. వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ చేశాడు, ఇంతవరకు ఆ క్యారెక్టర్ అసలు ఇప్పుడు వరకు చేసి ఉండడు భయ్యా. ఇది మాత్రం ఎక్స్ట్రాడినరీ భయ్యా. ఎలా అనిపించింది నా విజయ్ దేవరకొండ గారి మూవీ కింగ్డమ్? సూపర్ బ్రో. సినిమా మాత్రం బద్దలైపోయింది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్ కెమిస్ట్రీ కానీ సూపర్ అంటే సూపర్. చాలా అంటే చాలా బాగుంది సినిమా. దీంట్లో అనిరుద్ధ్ గారి బీజం కూడా చింపేశాడు. యాక్చువల్గా జైలర్తో ఎలా అయితే కొట్టాడో దీనికి కూడా చింపేశాడు. స్టోరీ పరంగా సూపర్ ఉంది బ్రో. సత్యదేవ్ గారి యాక్టింగ్ కానీ, విజయ్ దేవర యాక్టింగ్ కానీ, విజయ్ దేవరకొండ చాలా చాలా బాగుంది. మినిమం ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా? నాకు తెలిసి ఈ వీక్లో 300 కోట్లు కలెక్షన్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు కూడా ఏం లేవు కదా. సో ఇది ఈ సినిమాతో మంచి హిట్ అనుకో మనోడు. బాగుంది. అన్నదమ్ముల క్యారెక్టర్ ఇద్దరు, అది బాండింగ్ చాలా అంటే చాలా బాగుంది. చూపించాడు బయట ఎలా ఉండాలని చూపించాడు లోపల. అన్న కింగ్డమ్ చూసారా అన్న? ఎలా అనిపించింది? చూసినా బాగా, సినిమా సూపర్ ఉంది. బాగుంది మూవీ అయితే. మంచి సస్పెన్స్ ఉన్నాయి, మంచి ఫైట్ సీన్స్ సూపర్ ఉంది. అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే విజయ్ దేవరకొండ ఇట్లా తీస్తున్నాను మూవీ. కంబ్యాక్ అనుకోవచ్చు ఇక విజయ్ దేవరకొండ. పాత సినిమాల కంటే ఈ సినిమా కొంచెం డిఫరెంట్గా చూపించాడు. అన్న కూడా యాక్టింగ్ సూపర్ ఉంది, బాగుంది. ఇది అనిరుద్ధ్ గారి బీజిఎం ఎలా అనిపించింది? అనిరుద్ధ్ చెప్పని అవసరం ఏముంది, ఆయన సావ కొడతాడు. మన అజ్ఞాత వాసన ఇది అన్న చాలా సినిమా ఇచ్చాడు కదా, బాగుంది. అది కూడా బాగా ఇచ్చాడు. మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది.